తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 49వ ఎపిసోడ్కి స్వాగతం. కురుక్షేత్రం మొదటి రోజు చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించడం, విశ్వరూపం చూపించడం, భీష్ముడిదే పై చేయి వ్యూహ రచన రచిస్తారు, పాండవుల్ని మొదటి రోజు ఓడిస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఉత్సాహంతో ఉన్నాను, కురుక్షేత్రం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మీరు చూడడానికి లైకులు కమెంట్లు చేయడానికి. మీ ఉత్సాహమే నా ఎనర్జీ. వాయుదేవుడు, వర్షాలు, హాస్టల్, చాలా కష్టాలు ఉన్నాయి. ఆయన ఎంత ఇష్టంగా చెప్తున్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే, అయితే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు పాండవులు ఎదురెదురుగా నించొని వాళ్ళ సేనలతో ఉంటారు. సేనలతో ఉండి యుద్ధ నియమాలను అయితే రచించుకుంటారు. యుద్ధ నియమాలు ఏంటి? ధనుర్ధారితోనే యుద్ధం చేయాలి, గదాదారితోనే యుద్ధం చేయాలి, కత్తివాడు కత్తితోనే యుద్ధం చేయాలి, ఈటవాడు ఈటతోనే యుద్ధం చేయాలి, యోధుడితోనే యుద్ధం చేయాలి, బట్టి అర్ధరథుడితోనే యుద్ధం చేయాలి, మహారథులతోనే యుద్ధం చేయాలని నియమాలు పెట్టుకొని, అంటే సూర్యాస్త సమయం అయిపోయాక యుద్ధం చేయకూడదని చెప్పి, వంట వాళ్ళని, వైద్యం చేసే వాళ్ళని, గాయపడిన వాళ్ళని, శరణు కోరిన వాళ్ళని చంపకూడదు అనే నియమాలతోని వాళ్ళ పేపర్ వీళ్ళ దగ్గరికి, వీళ్ళ పేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే సంతకాలు చేస్తారంటే నియమాలు, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. యుద్ధానికి, కురుక్షేత్రానికి సైన్యం చేసేస్తారు. ఆ కురుక్షేత్రం మొదలం డంకా మోగిస్తారు కదా. ఆ డంకా మోగించేసరికి మొత్తం నలుదిక్కుల నుంచి, భూలోకాల నుంచి దేవతలు ఆ యుద్ధాన్ని, కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడడానికి వస్తారు. ఎందుకంటే ప్రపంచంలో అంత పెద్ద యుద్ధం ఇప్పటికి వచ్చి జరగలేదు. సో ఎందుకంటే ఇటు 7 అశ్వహిణీలు, అటు 11 అశ్వహిణీలు. సో ఈ సైన్యాల్ని, ఈ వీరుల్ని ధీరుల్ని చూడడానికి మొత్తం అన్ని ముల్లోకాల నుంచి దేవుళ్ళు అందరూ వస్తారు. సో అలా జరుగుతున్న సమయంలో ప్రజలు అందరూ వస్తుంటే ధృతరాష్ట్రుడు మటుకు అలా బాధగా కూర్చుంటే వేదవ్యాసుడు వచ్చి, నాయన సుపుత్ర, ఏంటి నీకు బాధ అంటే, ఏం లేదు, అందరూ చూస్తున్నారు మహాభారత కురుక్షేత్రాన్ని, నేనే చూడలేకపోతున్నాను, గుడ్డోని కదా అంటే, ఒక పని చేయు, నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తాను, ఆ దివ్యదృష్టితో మొత్తం యుద్ధాన్ని చూడగలవా అంటే, వద్దొద్దు, నా ఆయన వాళ్ళు చచ్చిపోతే నేను చూసి తట్టుకునే నాకు మనసు లేదు అంటే, ఇత ఒక పని చేయు, సంజయునికి నేను దివ్యదృష్టి ప్రసాదిస్తాను, సంజయుడు నీకు పోసగుచ్చినట్లు జరిగినట్లు జరిగింది అన్నీ తెలిసిపోతుంటే ఆయన చూసి చెప్తాడు, ఓకేనా అంటే ఓకే అంటారు. పోనీ సంజయుడికి అయిపోతే పాండవుల సేన ముందుగా వాళ్ళ 5గురు వాళ్ళతో ధర్మరాజు ముందుగా పట్టుకొని ముందుగా వెళ్తూ ఉంటూ కౌరవులందరికీ ప్రణామాలు చేస్తా, అంటే అందరికీ ఫేస్ టు ఫేస్ ఇచ్చి నమస్కారాలు అన్ని చెయ్యాలి కదా, చుట్టాలే కదా, వాళ్ళ శత్రువులు కాదు కదా, పద్ధతిగా నమస్కారం చేసి మేము యుద్ధం చేస్తున్నాం, మాకు విజయం కలగాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్మరాజు చేస్తారు. సో ధర్మరాజు ఏం చేస్తారంటే, కవచం తీసేసి మొత్తం అన్నీ తీసేసి, మొత్తం ఆయుధాలన్నీ తీసేసి, ఆభరణాలన్నీ తీసేసి, మొత్తం అంటే నిరాయుధుడుగా నడుచుకుంటూ రథం దిగి నడుచుకుంటూ వెళ్తుంటే అటు సైడ్ నుంచి వీళ్ళు పాండవులందరూ కంగారు పడతారు, అమ్మో అన్నీ వెళ్ళిపోతున్నా, అన్నయ్యని చంపేస్తారేమో, ఒంటరిగా వెళ్తున్నాడని. అటు సైడ్ కౌరవులు హేళన చేస్తారా, అయిపోయిందిరా ధర్మరాజు లొంగిపోయారా, యుద్ధం అయిపోయిందిరా అని మొదటి రోజే తెల్ల జెండా ఊపేస్తున్నారా అనుకుంటారు. కానీ శ్రీకృష్ణ అంటారు, అర్జున్తో కంగారు పడకు, భీష్ముడిని, కృపాచార్యులు, ద్రోణాచార్యులు నమస్కరించడానికి వెళ్తున్నారు, ధర్మాత్ముడు కదా అంటారు. అయితే వెళ్ళి భీష్మ పితామహాల తాతగారు మీ యొక్క నమస్కారం అని పాదాలకు నమస్కరిస్తారు. ఇలాగా పాదాలకు నమస్కరించగానే భీష్ముడు అంటాడు, నిజంగా నువ్వు గనక ఇది చేయకపోతే నేను శపించేవాడినయ్యా, నువ్వు వచ్చి నీ వినయ విధేతలకి, నువ్వు మా పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్కి, జోహార్లు, నీకేం వరం కావాలో కొడుకు అది ఇచ్చేస్తాను అంటాడు. అంటే తాత అలా కాదు తాత, నిన్ను ఎలాగ ఓడించాలో అది ఒక్కటి చెప్పు తాత అంటే, ఏం లేదు, నన్ను ఓడించే మగోడు ఈ విశ్వంలో పుట్టలేదు, దేవతలు ఎవరు నన్ను ఓడించలేరు, కానీ నా చేతన ఆయుధం వదిలేస్తే గనక నన్ను ఓడించగలరు, నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ముల్లోకాల్లో ఎవరు ఓడించలేరు అని చెప్తారు. చెప్తే ఓకే తాత, ఇప్పుడు నిన్ను ఎలా చంపాలో చెప్పు తాత అంటే, ఆగవయ్యా కంగారు ఎందుకు, ఇప్పుడే కదా కురుక్షేత్రం స్టార్ట్ అయింది, కొన్ని రోజులు పోనీ, తర్వాత నీ చేయి జారిపోయినప్పుడు అడుగు, నేను వచ్చి చెప్తాను అంటారు. అయిపోతుంది. తర్వాత ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి, ద్రోణాచార్యులు గురువు గారు, మీ దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకుని ఇప్పుడు మీతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని ఎలా ఓడించాలండి అని అంటారు. నన్ను ఓడించడానికి నేను వినకూడండి, నా మనసు గాయపడింది, నేను గనక వింటే గనక నేను ఆయుధాలు వదిలేస్తాను, అప్పుడు నన్ను ఈజీగా చంపచ్చు అని చెప్తారు. అయిపోయింది. నమస్కారం చెప్పి తర్వాత కృపాచార్యులు గారు, చిన్నప్పుడు మీరే నాకు ఓనమాలు నేర్పారు, ఆ గురించి మీకు తెలుసు, మిమ్మల్ని ఎలా ఓడించాలంటే, నన్ను ఓడించడం లేదా, నాకు మరణం లేదు, కానీ విజయం మీకే వస్తుంది, నేను దీవిస్తున్నాను అని చెప్పి అయిపోద్ది. అంతా శల్యుడికి వాళ్ళందరికీ, శల్యుడికి నేను చెప్పింది గుర్తుంది కదా అంటారా, అంతా గుర్తుంది అంటారు. అయిపోద్ది. అయితే
ఇలా జరుగుతున్న సమయంలో ఆ ధర్మరాజు వచ్చేసి తన రథం మీద కూర్చుంటారు. ఇంకా యుద్ధాన్ని స్టార్ట్ అవుతుంది అనగా కర్ణుడు అట్నుంచి అలా వెళ్తూ ఉంటారు. కర్ణుడు అట్నుంచి అలా వెళ్తూ ఉంటే భీష్ముడు అంటారు, దుర్యోధన నీకు చెప్పాను కదా కర్ణుడు ఇటు సైడు రావద్దని. కర్ణుడు చుట్టాలు కానీ, కర్ణుడు స్నేహితులు కానీ, కర్ణుడు తాలూకోలు కానీ ఎవరైనా వస్తే నేను యుద్ధం చెయ్యను. నాకు కర్ణుడు అవసరం లేదు, నేను సింగిల్గా నేను హ్యాండిల్ చేయగలను. అసలు ఈ పాండవులు చిటుకులో లేపేస్తే నాకు కర్ణుడు అవసరం లేదురా బాబు, ఇక్కడ రానివ్వకంటే. తాత నన్ను క్షమించండి తాత, కర్ణుడు వచ్చింది మీకోసం కాదు తాత. అసలు వాళ్ళ సైడు ఎంత ఉన్నది సైన్యం ఉంది, ఇటు సైడ్ ఎంత సైన్యం ఉందో లెక్కేసుకోవడానికి వచ్చాడు, అంతేగాని యుద్ధంలో పార్టిసిపేషన్ చేయడం ఇంకా రాడు తాత, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకా రాడు చూసుకోండి, మామూలుగా నాకు చెప్పే వచ్చాడు అని చెప్తారు. అయితే అలాగే అంటారు. కర్ణుడు అటు సైడ్ వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఏం కర్ణ ప్రతిజ్ఞ చేశావు కదా భీష్ముడు ఉన్నంత వరకు, మరి భీష్ముడు అంత అక్కడ యుద్ధం చేస్తున్నావు, ఖాళీగా ఉండడం ఎందుకు, మా సైడ్ వచ్చి యుద్ధం చేయొచ్చు కదా, భీష్ముడు మరణించాక నువ్వు అటు సైడ్ వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు దుర్యోధనుడికి మాట ఇచ్చాను అటు సైడ్ చేస్తాను, నేను అలా చేయను అంటే, ఓకే అంటే ధన్యవాదాలు వెళ్ళిపోతారు. అప్పుడు ధర్మరాజుకు ఒక ఐడియా వస్తుంది, చంపే ముందు మన వాళ్ళని ఎందుకు చంపడం, అదేదో సంధి కుదుర్చుకుందామని. అంటే సంధి అంటే చిన్న సంధి. ఇది చూడండి, ధర్మరాజు అందరికీ కౌరవులందరికీ చెప్తారు, కౌరవులారా మీ అందరూ వినండి, నేను ధర్మాత్ముడిని ధర్మంగా యుద్ధం చేయాలనుకుంటున్నాను, ప్రాణాలు మిమ్మల్ని తీసే కన్నా మీరు ఎవరైనా మా సైడ్ వచ్చి మా సైడ్ ఉంటారు అనుకుంటే మీరు రండి, ధర్మరాజ్యాన్ని మిమ్మల్ని పువ్వులో పెట్టుకొని చూసుకుంటానని ఆఫర్ ఇస్తారు. ఏమో ఎవరైనా వచ్చేస్తారేమో అని. రాజకీయ మంత్రాలు పార్టీలో చేస్తుంటారు కదా, సేమ్ అలాగే అనమాట. మనం లాస్ట్ మూమెంట్లో ఇటు సైడు అటు సైడు గోడ మీద పిల్లలు అటు ఇటు ఎంతుతారు కదా ఎమ్మెల్యేలు, అలాగే అనమాట. సేమ్ అలాగే అయితే ఎవ్వరూ రాడు కానీ ఒకే ఒకడు వస్తారు. ఎవరు, ధృతరాష్ట్రుడు కొడుకు. ఈయన ఎక్కడంటే 101 మంది కాదు, ధృతరాష్ట్రుడు ఇంకో అమ్మాయికి, ధృతరాష్ట్రుడికి గాంధారికే కాకుండా ధృతరాష్ట్రుడికి ఇంకో ఆమెకి పుట్టిన వాడే అనమాట. వాడు ధర్మంగా బతకాలనుకుంటున్నా, ధర్మరాజు వైపు వెళ్ళిపోతానని వచ్చేస్తాడు. చూడండి ఎంత లాజిక్. కౌరవులు అందరూ చచ్చిపోతే ధృతరాష్ట్రుడికి తలకొరువు పెట్టడానికి ఈయన మిగులుతాడు. బాగుంటుంది సినిమా. అదే ఈయన వచ్చేస్తాడు, ఈయన్ని సన్మానించి ఈసారి తీసుకెళ్ళిపోతాడు. ఇంకెవరు రాడు. ఇంకెవరు రాకపోతే యుద్ధం స్టార్ట్ చేయడం కానీ దేవదత్తం నుంచి మన అర్జునుడు ఊదుతాడు, తర్వాత పాంచజన్యం నుంచి శ్రీకృష్ణుడు ఊదుతాడు, ధర్మరాజు ఊదుతాడు, నకుల సహదేవులు భీములు అందరూ శంఖాలు ఊదుతాడు. ఇటు సైడ్ శంఖాలు ఊదినందుకు సింబల్గా అటు సైడ్ కూడా శంఖాలు అందరూ ఊదుతారు. శంఖాలు ఊదుతూ ఆ సౌండ్కి అందరికీ సైనికులందరికీ సంపేద్దాం నరికేద్దాం ఊ అంటారు. అయితే అలా అవుతున్నప్పుడు అర్జునుడు రథం ఏదైతే ఉందో శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి భీష్ముడి వైపు నించోబెడతాడు. నించోగానే భీష్ముడిని తాతను చూడగానే చేతిలో ఉన్న గాంధీవం పక్కన పడేసి, శ్రీకృష్ణ అక్కడ తాత చిన్నప్పటి నుంచి తాత గుండెల మీద పెరిగాను, నేను తాతతో యుద్ధం చేయలేదు, ద్రోణాచార్య మా గురువుని నేను చంపాలా, గురువు గారు అంటే నాకు చాలా ఇష్టం, నేను చేయను, కృపాచార్య నాకు ఓనమాలు నేర్పాను, నేను చెయ్యను, అక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఈ యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు వేడుస్తారు, చేతులు కాళ్ళు తెగిపోయాక వాళ్ళు ఎందుకు పని చేయరు, నాకు ఈ పాపం వద్దు, నేను అడవులకు వెళ్ళిపోతాను శ్రీకృష్ణ, నాకు వద్దు కృష్ణ, నేను చంపను శ్రీకృష్ణ అంటే, శ్రీకృష్ణ అంటారు, ఏం పిచ్చా, ఇంకా నపుంసుకుడిగానే ఉన్నావా, మారిపోయావా, నాకు తెలియగలుగుతాను, నపుంసుకుడిగా నీకు శాపం, ఓరవ శాపం కొన్ని రోజుల జీవితాంతం కాదు, నపుంసుకుల్లా మాట్లాడతావేంటి, చేతకాని వాళ్ళగా యుద్ధం చేయడానికి చివరాఖరికి వచ్చి తగునమ్మా ఇది నేను చెయ్యను, నేను యుద్ధం చేయను, చుట్టాలు ఉన్నారు, పట్టాలు ఉన్నారు, బామ్మర్ది ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, ఆ అమ్మలక్కలు ఊసులాడుతావేంటి, ఇదే నీకు తగిందని చెప్పి, అప్పుడు ఇదిగో నేను భగవద్గీత శ్లోకాలు నేను ఇప్పుడు చెప్తాను, దాంతో నీకు ధైర్యం వస్తుంది అని చెప్పి భగవద్గీత శ్లోకాలు అప్పుడు చెప్తాడు. 700 పైగా ఉంటాయి, మీరు వినండి. ఈ 700 శ్లోకాల్లో నాకు ఇష్టమైన శ్లోకం, నేను దాన్నే పట్టుకొని జీవితాంతం ఏలాడుతున్నాను, అది చివరాకుల్లో చెప్తాను. మా నాన్నగారు రోజు వినిపించేవాడు, అందులో నాకు ఒకే ఒకటి ఇష్టం, ఆ ఒకటి చివరాకలు చెప్తాను, దాని మీనింగు చెప్తాను, చివరాకను మిస్ చేయకుండా నా ఇష్టమైన భగవద్గీత శ్లోకం అయిపోయాక భగవద్గీత అంతా చెప్పాక విశ్వరూపాన్ని దివ్య స్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తారు. చూడగానే ధన్యోస్మి నాకు శక్తి వచ్చింది, నాకు ఎనర్జీ వచ్చిందని చెప్పి, కానీ శ్రీకృష్ణ నువ్వు ఇన్నాళ్ళు నిన్ను రథం తోలు గుర్రాన్ని నడుపు అది ఇది అన్నాను, నువ్వు చూస్తే దైవ స్వరూపుడివి అంటే నాకు పాపం తగులుకుంటా, నీకు ఈ పాపం తగలదయ్యా, నేను చూసుకుని మేము హూనా నువ్వు కరు తన కామ్ కరు అని అంటారు. అంటే నీ పని నువ్వు చెయ్యవయ్యా, నేను చూసుకుంటాను, పాపం తగులుతుంది అది ఇది అంటావు, నేను ఉన్నాను కదా, నీ పని నువ్వు చెయ్యి అంటారు. అయితే అలాగనేసరికి అయిపోతుంది. అయితే
ఈ ఇలా ఇలాగనేసరికి అంటే ఆ దివ్య స్వరూపం శ్రీకృష్ణుడు అర్జునుడికే చూపిస్తారు, మిగతా వాళ్ళు ఎవరికీ కనబడదు అక్కడ. అక్కడ ఆ భగవద్గీత ర్యాండమ్గా చెప్పుకొని వెళ్ళిపోతే అక్కడ టైం ఆగిపోతుంది, ఆ రోజు సమయం ఆగిపోతుంది అలాగా ఆ భగవద్గీత చెప్తున్నప్పుడు. అయితే అయిపోతే భీష్ముడు, తాత ఇప్పుడు ఏం చేద్దాం తాత అంటే, నేను మనిషి వ్యూహాన్ని పన్నుతాను, మనిషి కుడివైపు తిరుగుతున్నట్లు వ్యూహం పన్నుతాను. ఈ కుడివైపు తిరుగుతున్నప్పుడు ఈ నోటి దగ్గర ద్రోణాచార్యుడు, ముక్కు దగ్గర కృపాచార్యుడు, ఆ పైన తల దగ్గర భీష్ముడు ఉంటాడు. సో వీళ్ళని దాటి వెళ్ళలేరు. ఇక్కడ మొత్తం దుర్యోధనుడు గట్ట ఈ పొట్ట దగ్గర, ఈ కాళ్ళ దగ్గర కౌరవ సైనికులు ఉంటారు, వీళ్ళు దాటి వాళ్ళు రాలేరు. ఆ వ్యూహాన్ని పన్ని బాణాలు వేస్తారు. బాణాలు వేస్తుంటే మొత్తం పాండవులు చెల్లా చెదురైపోతుంటారు. ఏం చేయాలో మొదటి రోజు కదా పాండవులకి పంచపాండవులకి యుద్ధం తట్టుకోలేరు. ఆ వేడి తాత వేస్తున్న బాణాల వేడికి తట్టుకోలేక ఒక్కొక్కడు ఆ రథాలు పెట్టుకొని అటు ఇటు వెళ్ళిపోతారు. 7 అశ్వోహినిలోని విరాటరాజు అశ్వోహిని ఏదైతే ఉందో ఆ బ్యాటలు ఈ భీష్ముడికి చిక్కుతుంది. భీష్ముడు ఇంకా దొరికిందే ఛాన్స్ అని తక్క సప్ప బాణాలు వేస్తూనే ఉంటారు. బాణాలు వేస్తుంటే విరాటరాజు అశ్వోహినికి చెమటలు పట్టి అటు ఇటు వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ రథాలు దిగిపోయి తాత ఎలా చేస్తున్నారో యుద్ధం అని చూస్తూ ఉంటారు. అలాగా అదేంటండి కురుక్షేత్రంలో తాత యుద్ధం చేస్తూ ఇప్పుడు మీ తాత ఉన్నాడు, మీ తాత కాళ్ళు చేతులు నొప్పి పెట్టుకొని ఇంట్లో కూర్చొని సడన్గా కత్తిసాము బ్రూస్లాగా కరాటీ బాక్సింగ్ చేస్తే అమ్మ ఏంటి మా తాతే అని చూస్తామా మనం ఆశ్చర్యంగా, ఏంటి మా తాత ఇంట్లో నుంచి కదలలేదు అలాగే యుద్ధం చేస్తున్నారు. అలాగే ముసలోళ్ళు యుద్ధం చేస్తే చూడడానికి ఇష్టంగా ఉంటుంది. అంటే ఆ ఏజ్ దాటిపోయాక వృద్ధులు అయిపోయాక యుద్ధం చేస్తున్నారని వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. అలాగా ఆ ఆశ్చర్యంగా చూస్తుంటే కౌరవులందరూ దుర్యోధను చూసారా, తాత వేడ ప్రకారం ఇంకా తాత అప్పుడు చాలరా మొత్తం మందారా, యుద్ధం విజయం మందారా అంటే ఇది చెప్తుంటే సంజయుడు ధృతరాష్ట్రమ్మో నా కొడుకు ఆనందంగా ఉన్నాడు. భీష్ముడు మా తాత తోపు దమ్ముంటే ఆపు, తాత దమ్ముంటే అదే గోల మొత్తం కురుక్షేత్రం ఉంటే తాత దమ్ముంటే ఆపు, తోపు తాత ఈ గోలతో అలాగే మొదటి రోజు సూర్యాస్త సమయం అయిపోతుంది. సూర్యాస్త సమయం గాయపడిన సైనికులతోని, చచ్చిపోయిన సైనికులతోని పాండవుల సైడ్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, కౌరవుల సైడ్ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు యుద్ధం చేయరు, తాత ఏడు చేస్తున్నాడు అలా చూసుకుంటూ ఉండిపోతారు. మొదటి రోజు కౌరవులదే పై చెయ్యి. అయితే పై చెయ్యి అయిపోతే సూర్యాస్త సమయం అయిపోయింది, యుద్ధం ముగించేస్తారు. యుద్ధం ముగించి ఎవరి గుర్రాలలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కురుక్షేత్రం వెళ్ళిపోయాక రాత్రి అయ్యాక వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, మా శ్రీకృష్ణుని కూర్చోబెట్టి, ఎందుకంటే వీళ్ళందరికీ పెద్ద శ్రీకృష్ణుడే కదా, మొత్తం అన్నీ చెప్పేవాడు. శ్రీకృష్ణుని చుట్టూ ఈ పంచపాండవులు కూర్చొని తర్వాత సర్వసైన్యాధ్యక్షుడు దుష్టజన్యుడు కూర్చుంటారు, సాత్వికు కూర్చుంటారు, మిగతా బ్యాటల్ మెంబర్స్ కూడా కూర్చుంటారు. వాళ్ళ వెనకాతలు కూర్చుంటారు ఎవరు, ఈ ద్రౌపదుడు, విరాట్ రాజు వీళ్ళందరూ కూర్చుంటారు. ధర్మరాజు అంటాడు, శ్రీకృష్ణ నేను ఒక విషయం చెప్తాను, ఇంతమంది ప్రాణ నష్టం జరిగింది, తాత వీర పరాక్రమాలు చూసాం కదా, తాత అంటే ఏదో ముసలోడు అనుకున్నాం కానీ ఆ బాణాల వేడి చూడు, అర్జునుడు ఏమి నిలబడతాడు నాకు అనుమానంగా ఉంది. వద్దు, మేము అడవులకి వెళ్ళిపోయి ఆ కందమూలాలు ఆకులు అలమలు తినుకుంటూ బతుకుతాం, ఇంతమందిని చంపి ఆ రాజ్యాలు మాకొద్దు, వాళ్ళనే అనుభవించింది పోతే పోయింది దరిద్రం మాకొద్దు, ఎంతమంది నాకొద్దు, తాతని చూస్తే భయం వేస్తుంది అంటే శ్రీకృష్ణ అంటాడు, ధర్మరాజా ఈ వీరుడు మాట్లాడాల్సిన మాటలేనా, నీ సైడ్ ఛాన్స్ ఎవరికైనా ఇచ్చావా? ఇంకా మన అభిమన్యుడు ఉన్నాడు, అభిమన్యుడికి ఛాన్స్ దొరకలేదు, సాత్వికి ఛాన్స్ దొరకలేదు, దుష్టజన్యుడికి ఛాన్స్ దొరికిందా? దుష్టజన్యుడికి ఒక అవకాశం ఇవ్వయ్యా. ఎవరికి అవకాశం ఇవ్వకుండా యుద్ధం అయిపోయిందని నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు? దుష్టజన్య, నీకు గంధర్వులతో చేసేటప్పుడు కొంగ వ్యూహం తెలుసు కదా, ఆ కొంగ వ్యూహాన్ని పన్ను రేపు చూద్దాం ఎలా బతుకుతారో వీళ్ళు, భీష్ముడు ఎలా బతుకుతారో చూద్దాం అంటాడు. కొంగ వ్యూహం ఏంటంటే, కొంగ ఎలా ఉంటుంది చూడడానికి, చిన్నది కొంగ కానీ రెక్కలు పెద్ద ముక్కు ఉంటుంది. సో ఈ ముక్కు దగ్గర వీళ్ళందరూ పాండవులు ఉంటారు, వీళ్ళని దాటి వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనమాట, అంటే సైన్యాన్ని రాలేరు. సో కంగ వ్యూహాన్ని పన్నుతూ అని చెప్తారు. సో అది తెలుసుకున్న దుర్యోధనుడికి కూడా సభ అవుతుంది కదా, మొత్తం భీష్ముడు, ద్రోణ, కృపాచార్యులు అందరూ కూర్చుంటారు. తాత వాళ్ళు కొంగ వ్యూహం పన్నుతున్నాడంటే నువ్వే వ్యూహం పన్నుతావు రా తాత రేపు రెండో రోజు కురుక్షేత్రంలో అంటే, నేను గరుడ వ్యూహం పన్నుతున్నాను. కొంగ వ్యూహానికి ప్రతి వ్యూహం గరుడ. ఇప్పుడు గ్రద్ద పవర్ఫుల్లా కొంగ పవర్ఫుల్లా? గ్రద్దే పవర్ఫుల్, అందరికీ తెలుసు. గ్రద్ద చెయ్యి ఇలా పెట్టి ఇలా కొడితే
కొంగ పేక అలా పట్టుకొని ఎగిరిపోతుంది. కొంగ ఏం చేయాలి, కొంగ మూతి ఇలా గుచ్చుతుంది అంతే. కానీ గెద్ద ముక్కుతోని కొత్త మొత్తం ఎముక వచ్చేస్తుంది. అందులో ఆ గోళ్ళు పవర్ఫుల్, గరుడ్ వ్యూహమే పవర్ఫుల్. కానీ రేపు చూద్దాం, మీరు చూస్తాం. అయితే కథ కంచికి మన ఇంచుకి కురుక్షేత్రం ఈ విధంగా మొదటి రోజు సమాప్తం. ఈ కథలో నీతి, నాకు ఇష్టమైన భగవద్గీత శ్లోకం, కర్మణ్యే వాధికారేషు మా ఫలేషు కథాచన. నువ్వు పని చేయి, ఫలితాన్ని ఆశించక. నేను ఇదే సిద్ధాంతంతో ఈ ప్రపంచం నా జీవితాంతం బతికాను. నేను అది ఎన్నో భగవద్గీత శ్లోకాల్లో నాకు ఇది ఎందుకు నచ్చింది, ఎందుకు నాకే నచ్చింది, మీ అందరికీ కూడా ఎందుకు మనందరం మధ్యతరగతి పేద కుటుంబాలు, రిచ్ ఫ్యామిలీస్ కాదు. మనం లెక్క ఆడితే కానీ డొక్క ఆడితే కానీ బొవ్వ వెళ్దు కడుపుకి. మనం పని చేస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే జీవితాంతం పని చేస్తూనే ఉండాలి. నేను అలాగే 1000 వీడియోలు అప్లోడ్ చేశానండి. మీరు నమ్ముతారో, మీరు అందరూ చూశారు. 3 సంవత్సరాలు యూట్యూబ్లో సక్సెస్ కోసం 3 సంవత్సరాలు నిర్విరామంగా ఏ రోజు ఖాళీ లేకుండా సినిమా, ఈ సరదాలు అన్నీ మర్చి రోజు 24 గంటలు 360 రోజులు అలా 3 సంవత్సరాలు పనిచేస్తే చైనా సిరీస్ వల్ల సక్సెస్ వచ్చింది. సక్సెస్ రావడంతో ఒకేసారి అన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. 8 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది నాకు. ఇప్పుడు భగవద్గీత కూడా నేను చెప్తుంది నా ఆత్మశుద్ధి కోసం, డబ్బుల కోసం కాదు. మన పని మనం చెయ్యాలి, ఫలితం ఆశించచ్చు. నేను ఈ 3 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా అరే వ్యూస్ రావట్లేదు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఆరోగ్యం పోతుందని నేను ఒక్క అనకం చేసి ఉంటే ఈ భగవద్గీత శ్లోకానికి విలువ పోదును కదా. ఆ శ్లోకాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఆ శ్లోకాన్ని నన్ను బతికించింది. కర్మణ్య వాధికారేషు మా ఫలేషు కదాచన. ఎంత నమ్మిన సిద్ధాంతం నన్ను బతికించిందా, ఈ భగవద్గీత నన్ను బతికించిందా లేదా? మీరు కూడా యువత మేను ఈ శ్లోకాన్ని పట్టుకొని పని చెయ్యాలి. రోజుకి 24 గంటల్లో 16 గంటలు పని చేయాలి. ఫలితం ఆ దేవుడు వస్తుంది. కష్టపడినోడికి ఫలితం, కష్టే ఫలి అన్నారు. ఓకే, తిరిగి కురుక్షేత్రం 2వ రోజుతో కలుసుకుందాం. మిస్ చేయకండి రోజు. ఓకే.